ఉన్నారేమో చూడు దానికి ఇక్కడ excuse me. నువ్వేం చేయాలంటే అలా వద్దేస్తానమ్మా వద్దేస్తాను నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను.
కాదు. నా నక్కిలు విరిగిపోయింది కాబట్టి. నన్ను క్షమించు మోగిలి. కానీ మోగిలి, దీని గురించి నువ్వు ముందే చెప్పుంటే బాగుండేది. మోగిలి, నేనేం చీటింగ్ చేయలేదు.
Take huh? Take. Ha. అక్కడ రానా నా లక్కీ లాకెట్ ఎక్కడ ఇక్కడ నా లక్కీ లాకెట్. రెడీయా టేక్ నాన్న నా లక్కీ లాకెట్. కొద్దిగా వాయిస్ పెంచు నా లక్కీ లాకెట్ టేక్ నా లక్కీ లాకెట్. తన్ని చెప్పు సేమ్ డైలాగ్ టేక్ నా అక్కడ చెప్పినా రెడీయా ఓకే టేకా టేక్. నా లక్కీ లాకెట్. ఓకే పోయిందా? ఓకేనా? मोगली पीछे देखो अब तुम्हें हार माननी होगी मोगली। 1 2 नाना इफेक्ट इस्तो मोगली पीछे देखो तुम्हें हार माननी होगी అది ఓకే ఇస్తా రెడీ నా గుడ్ తని ఇచ్చేసి వద్దు. నీ ఏజ్ ఎంత నాని 11 నీది 12 ఆ? 12. ఇద్దరు ఉండే కదా తన ఎట్లా ఇస్తుంది నేను నేర్చుకోలేదు. ఆ నాన్న ఆ బాక్స్ కి 1 2 ఆ 2 3 ఆ ఇక్కడ ఏకి ఉంది నాన్న ఇక్కడ ఇక్కడ చూపిను చెప్పావా? एक दो ఒకటి రెండు మూడు రెడీయా టేక్ 1 2 3. గుడ్ 1 2 3. సాధ్వే కొన్ని వాటర్ అంతే और विजेता है बाला। ఇక్కడ గెలిచిన వారు బాల గెలిచినవాడు ఇక్కడ గెలిచిన వారు బాల ఇక్కడ గెలిచిన వారు ఇక్కడ గెలిచిన వారు బాల ఇక్కడ గెలిచిన వారు బాల ఇక్కడ గెలిచిన వారు బాల ఇక్కడ గెలిచిన వాళ్ళు బాల. టేక్ 3. और विजेता है बाला। ఇక్కడ గెలిచిన వారు ఇక్కడ గెలిచిన వారు బాల. రెడీయా 3. ఇక్కడ గెలిచిన వారు బాల. సూపర్ హలో నమస్తే నమస్తే టీవీ అవునా మేడం ఒక్క నిమిషం కూర్చోండి ఆల్రెడీ ప్రాక్టీస్లోనే ఉన్నాము నాన్న కూర్చోన్నాను కదా లేదు నేను మాట్లాడాను చెప్పండి మేడం క్లాసెస్ మేడం మనకు ఆఫీస్ వచ్చేసి కూకట్పల్లి ఉంది కానీ డోర్ వేసి కూకట్పల్లిలో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ దగ్గర ఆఫీస్ మీ దగ్గర ఉండేది కాబట్టి ఇక్కడ క్లాసెస్ అంటే మేడం మనకి 45 days 90 daysలో క్లాసెస్ ఉంటాయి మేడం అంటే 90 daysలో 45 days మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే అంటే ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఏమన్నా వర్క్స్ పడి ఏమన్నా ఫెస్టివల్ సంథింగ్ ఎమర్జెన్సీస్ ఉంటాయి కదండి అలాంటప్పుడు మీకు మేము ఆ 45 days ఎక్స్ట్రా క్లాసెస్ అన్నమాట దాంట్లో వాడుకోవచ్చు అంటే 45 days క్లాసెస్ ఒకవేళ మీరు రాలేదనుకోండి ఆ 45 days క్లాసెస్ మీరు అక్కడ మా దాన్ని యూజ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది అన్నమాట అది విషయం తర్వాత మనకు కంప్లీట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ మనకంతా థియరీ ఉంటుంది కంప్లీట్ ప్రాక్టికల్లోనే థియరీ ఉంటుంది 80 ప్రాక్టికల్ పాయింట్స్లోనే థియరీ ఇంక్లూడ్ అయి ఉంటుంది తర్వాత మనకు 2 hours ఉంటుందండి అంటే డిఫరెంట్ 2 types ఆఫ్ క్లాసెస్ ఉంటాయి కొంతమంది సింగిల్గా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి 1.5 hour ఉంటుంది కొంతమంది ఏంటంటే అందరితో పాటు మిక్స్డ్ క్లాస్ తీసుకుంటారు వాళ్ళకి 2 hours క్లాస్ ఉంటుంది లేదు
25,000 ఉంటుంది. సింగిల్గా అయితే మనకు 30,000 ఉంటుంది. అది కాబట్టి మనకు ఫుల్లీ ప్రాక్టికల్స్ మీదనే మనం ఎక్కువ డిపెండ్ అయ్యాం. ఎందుకంటే థియరీ చెప్తే పెద్ద ఏముంటుంది, డబ్బులు మన థియరీ అనేది ఏముంటుంది మొత్తం కంప్లీట్ ప్రాక్టికల్. మీరు రేపు జాయిన్ అయ్యారనుకోండి మార్నింగ్ 12కి, ఒక 10 జాయిన్ అయితే 10:30కే ప్రాక్టికల్స్ ఉంటుంది. అంతే స్పీడ్గా. అందుకనే మన అకాడమీ సక్సెస్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు సార్. ఎందుకంటే మేడం కూర్చోబెట్టి మన క్లాసులు చెప్పుకుంటా టైం వేస్ట్ అండి. చాలామంది ఏం చేస్తారంటే మనకి 45 డేస్ అంటే 45 డేసే క్లాసెస్ ఉంటాయి. మీరు ఆ 5 డేస్ పోయినా 3 డేస్ పోయినా మీకు ఏం అసలు ఆ సబ్జెక్టే. వీకెండ్స్ ఉంటాయండి. రేపు సాటర్డే సండే కదా, రేపు అందరూ వీకెండ్స్ సాఫ్ట్వేర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవన్నీ వస్తూ ఉంటారు అన్నమాట. బ్యాచెస్ అంటే మేడం మనది రన్నింగ్ బ్యాచెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనం అంతా కూడా ప్రాక్టికల్ ఓరియంటెడే కదండి. ఎవరు వచ్చినా కూడా సినిమాల మీద, సీరియల్స్ మీద, స్క్రిప్ట్ల మీద ప్రాక్టీస్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ మనం రావడమే తెలుగు బాగా చెప్పగలిగే, ఎమోషన్ చెప్పగలిగితే కాసేపు రీడ్ చేసి ఇమీడియట్లీ ఎవ్రీడే వాయిస్ ఓవర్స్ చేస్తాం, మళ్ళీ ప్రాక్టికల్స్ ఉంటాయి. కాబట్టి మనకు థియరీ ప్రాక్టికల్లోనే కాబట్టి మేడం ఎవ్రీడే ప్రాక్టికల్స్. కాబట్టి మనకు థియరీ అనుకోండి పర్టికులర్ ఈరోజు ఇది ఓ బ్యాచ్ ఈ బ్యాచ్ ఉంటుంది కానీ ఫస్ట్ నుంచి కూడా మనం రన్నింగ్ బ్యాచ్ మీద తీసుకొస్తాం క్లాసెస్ అన్ని. కాబట్టి ప్రాక్టికల్స్ మీద మనకు డిపెండ్ అయిపోయింది అది మేడం. అక్కడ లేదు మేడం, అక్కడ లేదండి. అక్కడ డబ్బింగ్ స్టూడియోస్ ఉన్నాయి మనకి. ఈటీవీ, జెమినీ, జీ తెలుగు సీరియల్స్ చెప్తాయి, షిఫ్ట్ అయ్యారు. కూకట్పల్లిలో జనాలు ఎక్కువగా వస్తున్నారని ఇటు షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ మనకు ఒక డబ్బింగ్ స్టూడియో ఉంది, క్లాసెస్ రూమ్స్. ఇక్కడ బ్యాంకర్స్ ఛాంబర్ దగ్గర మనకు సౌత్ డెమో వాయిస్ ఉంటుంది. డెమో రేపు మీరు వస్తే రేపు ఒక వాయిస్ తీసుకుంటాం. ఫస్ట్ మీరు తెలుగు ఎలా రీడ్ చేస్తారు, తర్వాత విజువల్ ఎలా సీన్ చేయగలరు అనేది కూడా పర్టికులర్గా మీరు వాయిస్ చూపిస్తారు కదా. డెమో ఉంటుంది 100%. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయా? మీరు రేపు సాటర్డే కాబట్టి మీరు ఒక టైం చూసుకొని రండి, మీ ఫ్యామిలీ వాళ్ళకి తీసుకోండి. నాకు రేపు 10:30 నుంచి ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది మేడం. మేము ఏం చేస్తామంటే డబ్బింగ్ నేర్పించడమే కాకుండా ఒక షో చేస్తాం సర్టిఫికేషన్ అప్పుడు. అంటే ఒక సినిమా తీసుకొని దాన్ని మీకు డబ్బింగ్, ఆ సినిమాలు మీరు ఎలా చేస్తారు, ఒక సినిమా అవుట్పుట్ మొత్తం మీకు ఇచ్చేసి లేదంటే పర్ఫార్మెన్స్ రూపంలో చూపిస్తాం అనమాట. మీరు నేర్చుకున్నది ఏంటి అని మీ ఫ్యామిలీ వాళ్ళు అడిగినప్పుడు పలానా సినిమా మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి కదా. కాబట్టి పర్టికులర్గా ఒక సినిమా మీద ప్రాక్టీస్ చేయిస్తాం, చేసి సర్టిఫికేషన్ ఇస్తాం. చాలా మంది ఉన్నాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నవీన్ ఇప్పుడే కలిపారు. ఇప్పుడే పక్కన నవీన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. నీకు నేర్చుకున్న తర్వాత అవకాశాలు ఎలా వచ్చాయి చెప్పు. మేడం హలో. మేడం మేడం అదే నేను సాఫ్ట్వేర్ ఇంతకుముందు చేశాను, స్టూడెంట్ ఉన్నాను. రీసెంట్గా ఇప్పుడు నేను పాకెట్ ఎఫ్ఎం చేస్తున్నాను అండ్ వెబ్ సిరీస్, షార్ట్స్, సీరియల్స్కి మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు యూనియన్ నుంచి. సో వాళ్ళకి మనము కాంటాక్ట్ అయ్యి ఇన్ఛార్జ్లని ఇంకా దానికి కావాల్సిన ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఇస్తారు మనకి. వాళ్ళని కలిసి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అక్కడ వెళ్ళి మనం వాయిస్ టెస్ట్ ఇస్తే, వాయిస్ టెస్ట్లో ఓకే అంటే మనల్ని ఇంకా వాళ్ళు రెగ్యులర్గా మన ఏమంటారు కమ్యూనికేషన్లో ఉంటాం కదా, అవైలబిలిటీ చూసుకొని రెగ్యులర్గా మనం పిలుస్తూ ఉంటారు. రెగ్యులర్గా సీరియల్స్ 70 సీరియల్స్ ఉంటాయి మేడం. 70 సీరియల్గా చెప్పుకోవచ్చు. అండ్ ఈ హిందీ నుంచి తెలుగుకి షార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ షార్ట్స్ చెప్పుకోవచ్చు, యానిమేషన్, 3D ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అలా మేడం వర్క్స్ అయితే పక్కా ఉన్నాయి మేడం, దాంట్లో అయితే నో టెన్షన్. మనకి ఇక్కడ ఏవైతే సార్ చెప్తారో అవి అక్కడ మనకు మళ్ళీ వేరే దగ్గర డబ్బింగ్స్ స్టూడియో దగ్గర యూజ్ అవుతాయి. మనకి అవి చాలా ప్లస్ పాయింట్ అవుతాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటాం కదా, అక్కడ మనకి ఈజీ అయిపోతుంది అనమాట. 100% యూజ్ అవుతుంది మేడం, పక్కా యూజ్ అవుతుంది. సరే ఇక్కడ చిన్న అమ్మాయి ఉంది, అడగండి. చెప్పు నాన్న, ఎలా నేర్చుకుంటున్నావు ఏంటి చెప్పు. నేను ఏరియా ఒక స్టూడెంట్. రీసెంట్గా లాస్ట్ ఇయర్ జాయిన్ అయినా.
ఇదమ్మా కాబట్టి ఎటు చూసినా మనకు సక్సెస్ ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర అబద్ధం చెప్పించలేక ఉంటుందండి. ఇప్పుడు మీరు ఈరోజు సాఫ్ట్వేర్ కదండి, మంచి జాబ్ చేస్తున్నారు, మీరు మంచిగా నేర్చుకుంటూనే కదా, మీకు టీచింగ్ కరెక్ట్గా నేర్పిస్తేనే కదా మీరు హైదరాబాద్లో జాబ్ చేయగలరు. ఓకే, మనకేంటంటే అమ్మా ఇక్కడ ఇవ్వండి 45 డేస్ ఈ 90 డేస్ ఏంటంటే ఏదో సరదాగా నేర్చుకొని వెళ్ళిపోవాలన్న వాళ్ళకి ఆ డేస్ కౌంట్ చేస్తాం. లేదు మేము కాస్త ఇండస్ట్రీ మీద నిలబడాలనుకుంటే మీరు ఎన్ని రోజులైనా రావచ్చు. ఇది ఒక ఫ్యామిలీ అన్న, మనది ఒక ఫ్యామిలీ లాగా. మా మిస్సెస్ ఉంటారు సౌండ్ ఇంజనీర్, ఆ తర్వాత ఇక నేను ఎప్పుడు ఇద్దరమే, తను రికార్డ్ చేసుకొని మీకు ప్రాక్టీస్, తర్వాత సినిమా ఇండస్ట్రీ పరిచయాలు, కమ్యూనికేషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు కావాల్సిన అవుట్పుట్ మీ పిల్లలు ఎంతవరకు ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ రేస్ అవుతుంది. అది రేస్ కాకుండా మనం చూసుకుంటే మనకు ఈజీగా అవుతుంది. కాబట్టి ఈ పిల్లలందరూ ఉంటారు, వీళ్ళు కూడా మీకు కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటారు వెళ్తున్న పిల్లలు. మన గూగుల్లో రేటింగ్ చూసినా, వీడియో ప్రాక్టికల్స్ చూసినా, ఎవ్రీడే ప్రాక్టికల్స్ నేను పెడతానే ఉంటాను. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఇక అమ్మాయి కాదు, చిన్న అమ్మాయికి ఏం ఐడియా ఉంటుంది? ఏం చెప్తున్నాను, 11 ఇయర్స్. ఈ అమ్మాయికి ఏం ఐడియా ఉంది ఇప్పుడు చెప్తుంది. కాబట్టి ఎవరికి ఐడియా ఉండదు మేడం. మనం ఇక్కడ చేయాల్సిన వాయిస్ ఎలా ఉంది ఇది కాదు, మనం వాయిస్ యాక్టింగ్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధంగా మనం డిపెండ్ అయ్యి దాని మీద కొద్దిగా ఫైట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ సక్సెస్. మీరు జాబ్ చేసుకుంటూ కూడా మీరు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేము చెప్తాం కొన్ని సినిమాలు, సీరియల్స్, ఆఫీస్ అని చెప్తాం. కాకపోతే మా దగ్గర నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు అక్కడ మీకు ఇంకా ఇక్కడ ఉన్నది అక్కడ నేర్పిస్తారు. ఇంకా చెప్పాలంటే అక్కడ లేని ఇక్కడ ఇంకా ఎక్కువ నేర్పిస్తారు. కాబట్టి మనం ఇక తెలుగు టెలివిజన్కి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏంటంటే ట్రెజరర్. కాబట్టి మనం అంటే సీరియల్ డబ్బింగ్ రంగానికి ఒక యూనియన్ ఉంటుంది, దానికి నేను ఇంతమంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళ తరఫున మేము వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఈటీవీ, జెమిని ఎక్కడ అడిగినా మీకు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఉంటారు. అదండి. అంటే దీనికి వాయిస్ ఎలా ఉండడం, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది అనవసరం. ఫస్ట్ మన వాయిస్ నటిస్తుందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అదే కాబట్టి కంప్లీట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ 80 ప్రాక్టికల్స్, తెలుగు సినిమా, ఇంగ్లీష్ సినిమా, హిందీ, మలయాళం, గుజరాతీ అన్ని సినిమాలలో ఎలా డబ్ చేయాలి, ఎఫెక్ట్స్ ఎలా నేర్పించాలి, పిచ్ కంట్రోల్, మాడ్యులేషన్స్, మెమొరీ, ఎఫెక్టివ్ వాయిస్, ఫ్లో వాయిస్, గ్లిచ్, బౌన్స్, మైక్ ఫేవరింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్పిస్తాం. చాలా పాయింట్స్ ఉంటాయి 80 ప్రాక్టీస్. మనకి ఏం లేదండి, 24/7 days మా ఇంటి పక్కనే మా ఆఫీస్ అన్నమాట. కనుక మేము కంటిన్యూగా దీని మీద వర్క్ చేస్తాం. కాబట్టి మీరు ఎప్పుడు వస్తారు? రేపు మీకు సాటర్డేనే కదా. మేము మార్నింగ్ ఉంటారండి, అంటే పిల్లలందరూ నేర్చుకుంటున్నప్పుడు చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు అంత కొత్త బ్యాచ్ జరుగుతూ ఉంది, ఇక వీళ్ళు కొద్దిగా నాకు ఫోన్ చేయండి, మా మిస్సెస్ కూడా మీకు ఒకసారి ఫోన్ చేస్తారు, మాట్లాడి మీరు డీటెయిల్స్ ఓకేనండి. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. చిన్నవారు బాలా. ये मैच फिर से होना चाहिए। నాన్నవే ये मैच फिर से होना चाहिए। ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. చెప్పు, ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. నోరుతో ఎందుకు? ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. ఠీకా? ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. ఒక్కసారి టిక్. చిన్నవారు బాలా. ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. కొద్ది కోపంగా టిక్. చిన్నవారు బాలా. ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. ఇంకొద్ది కోపం రాదా? ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. రెడీ నాన్న? గెలిచిన వారు బాలా. ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. గుడ్, బాగుంది. ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. बाला ने चीटिंग की है। బాలా చీటింగ్ చేసింది. బాలా చీటింగ్ చేసింది. కోపంగా
బాలా చీటింగ్ చేసింది. ఇదో బాలా చీటింగ్ చేసింది. బాలా చీటింగ్ చేసింది. రెడీయా? ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. బాలా చీటింగ్ చేసింది. గుడ్. బాలా చీటింగ్ చేసింది. చీటింగ్ చేసింది. బాలా చీటింగ్ చేసింది. झूठ है లేదు ఇది అబద్ధం. లేదు ఇది అబద్ధం. లేదు ఇది అబద్ధం. లేదు ఇది అబద్ధం. రెడీయా? చెప్పేసా నువ్వు? మళ్ళీ ఆడాల్సిందే. బాలా చీటింగ్ చేసింది. లేదు ఇది అబద్ధం. గుడ్. చీటింగ్ చేసింది. లేదు ఇది అబద్ధం. मैं रेडी नहीं था నేను రెడీగా లేను. నేను రెడీగా లేను. ఇది అబద్ధం. నేను రెడీగా లేను. ఓకే. నేను రెడీగా లేను. मेरा लकी लॉकेट टूट गया था నా లక్కీ లాకెట్ విరిగిపోయింది. నా లక్కీ లాకెట్ విరిగిపోయింది. నా లక్కీ లాకెట్ విరిగిపోయింది. నా లక్కీ రాకెట్ విరిగిపోయింది. లాకెట్ కాదు లాకెట్. లాకెట్. నా లక్కీ లాకెట్ విరిగిపోయింది. నా లక్కీ లాకెట్ విరిగిపోయింది. 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 రెడీనా? నేను రెడీగా లేను. నా లక్కీ రాకెట్ విరిగిపోయింది. సూపర్. గుడ్. నా లక్కీ రాకెట్ విరిగిపోయింది. माफ करना मोगली క్షమించు మోగ్లీ. తనని క్షమించు మోగ్లీ. తనని క్షమించు మోగ్లీ. చెప్పునా? తనని క్షమించు మోగ్లీ. క్షమించు కాదు క్షమించు. క్షమించు. తనని క్షమించు మోగ్లీ. ఓకే. టేక్ ఆఫ్. నా లక్కీ రాకెట్ విరిగిపోయింది. నన్ను క్షమించులో. తనను క్షమించు మోగ్లీ. తనను క్షమించు మోగ్లీ. క్షమించు. తనను క్షమించు మోగ్లీ. వస్తుంది కదా. క్ష. తనను క్షమించు మోగ్లీ. తనను క్షమించు మోగ్లీ. తను క్షమించు మోగ్లీ. రేపు పని తనను ఏమి అనకు మోగ్లీ. తననేమనకు మోగ్లీ. రెడీ అమ్మా? నా లక్కీ రాకెట్ విరిగిపోయింది. తననేమనకు మోగ్లీ. 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 తనను ఏమి అనకు మోగ్లీ. నా లక్కీ రాకెట్ విరిగిపోయింది. తననేమనకు మోగ్లీ. తననేమనకు మోగ్లీ. पर इस बारे में तो पहले बात नहीं हुई थी మనం ఈ విషయం గురించి ఇంతకు ముందు మాట్లాడుకోలేదు. మనం ఈ విషయం గురించి ఇంతకు ముందు మాట్లాడుకోలేదు. మనం ఈ విషయం గురించి ఇంతకు ముందు మాట్లాడలేదు. మనం ఈ విషయం గురించి ఇంతకు ముందు మాట్లాడలేదు. మనం ఈ విషయం గురించి మనం ఈ విషయం గురించి ఇంతకు ముందు మాట్లాడలేదు. మనం ఈ విషయం గురించి ముందు మాట్లాడలేదు. మనం ఈ విషయం గురించి ఇంతకు ముందు మాట్లాడలేదు. మనం ఈ విషయం గురించి ఇంతకు ముందు మాట్లాడలేదు. ఓకేగా? తననేమనకు మోగ్లీ. మనం దీని గురించి ఇంతకు ముందు మాట్లాడలేదు. మనం దీని గురించి మనము దీని గురించి ఇంతకు ముందు మాట్లాడలేదు. మనము దీని గురించి ఇంతకు ముందు మాట్లాడలేదు. రెడీ? తననేమనకు మోగ్లీ. ఏమైంది? మనము దీని గురించి ఇంతకు ముందు మాట్లాడుకోలేదు. మనము ఇంతకు ముందు దీని గురించి మాట్లాడలేదు. మళ్ళీ చెప్పు. మనము దీని గురించి ఇంతకు ముందు మాట్లాడుకోలేదు. మనము ఈ విషయం మనము ఇంతకు ముందు దీని గురించి మాట్లాడుకోలేదు. మనము దీని గురించి ముందు మాట్లాడలేదు. ఓకేగా? తననేమనకు మోగ్లీ. ఇంతకు ముందు మనం దీని గురించి మాట్లాడలేదు. ఓకే. ఇంతకు ముందు మనం దీని గురించి మాట్లాడలేదు. अरे ऐसे क्यों जा रहे हो సరే అను. సరే అను. సరే. టేక్. దీని గురించి మాట్లాడలేదు. సరే. బాగా చెప్తున్నాను నాకు. अरे ऐसे क्यों जा रहे हो అయ్యో అలా ఎందుకు పరిగెడుతున్నావు? అయ్యో అలా ఎందుకు పరిగెత్తున్నావు? పరిగెడుతున్నావు. పరిగెత్తున్నావు. పరిగెడుతున్నావు. పరిగెత్తున్నావు. అయ్యో అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు? అయ్యో అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఓకేగా? మాట్లాడలేదు. సరే. అయ్యో అలా ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతున్నావు. అయ్యో అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు? అయ్యో అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఓకే. మాట్లాడలేదు. సరే.
అయ్యో అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఓకే సరే అయ్యో అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు? मैंने कोई चीटिंग नहीं की है। నేను ఏ చీటింగ్ చేయలేదు. నేనే చీటింగ్ చేయలేదు. బ్రీతింగ్ ఇగో నేను ఫస్ట్ ఇగో నేను ఏ చీటింగ్ చేయలేదు. ఓకే టేక్ సరే అయ్యో అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే చీటింగ్ చేయలేదు. నేనే చీటింగ్ చేయలేదు. ఓపెన్ గా చెప్తావు కొద్దిగా సీరియస్ గా చెప్పు. టేక్ అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే చీటింగ్ చేయలేదు. ఓకే అయిపోయింది. రెడీ क्या हुआ अभी? और इंसान थोड़ा अलग सोचता है, शायद वो उसे खुद से कभी दूर नहीं करेगा। చూసుకో ఇగో ఇగో అది తీసుకో. రెడీ రెడీయా? లాస్ట్ది మూడవది అదొకటి తీసుకో. రెడీ ఈ రెండు తర్వాత మూడవది టేక్. అక్కడే తన హెడ్ కిందికి తిప్పినప్పుడు రెడీ మూడవది ఇగో జస్ట్ ఇట్లాను అను టేక్. రెడీ టేక్. मेरा लॉकेट। నా లాకెట్ నా లాకెట్ సర్ప్రైజ్ గా నా లాకెట్ నా లాకెట్ గట్టిగా నా లాకెట్ టేక్. నా లాకెట్ నా లాకెట్ तुमने कहीं मेरा ఆ దిగింది ఇగో ఎఫెక్ట్ ఎట్టిస్తావు. రెడీయా? లాకెట్ గుడ్ సూపర్. तुमने कहीं मेरा लॉकेट देखा కా నువ్వేమైనా నా లాకెట్ చూసావా? కా నువ్వేమైనా నా లాకెట్ చూసావా? ఏంటంటే ఆశ్చర్యం. కా నువ్వేమైనా నా లాకెట్ చూసావా? కా నువ్వు ఎక్కడైనా లాకెట్ చూసావా? ఇక్కడ కాదు. కా నువ్వేమైనా నా లాకెట్ చూసావా? కా నువ్వేమైనా నా లాకెట్ చూసినావా? చూసినావా? ఎందుకు కా కా నువ్వు నా లాకెట్ ఏమైనా చూసావా? కా నువ్వేమైనా నా లాకెట్ చూసినావా? చూసినావా ఎందుకు అసలు? ఫస్ట్ కా అను. కా కా అను కా సీరియస్ గా. కా 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 టేక్. కా तुमने कहीं मेरा लॉकेट देखा నువ్వేమైనా నా లాకెట్ చూసావా? నువ్వేమైనా నా లాకెట్ చూసావా? లాకెట్ నో. నువ్వేమైనా నా లాకెట్ నువ్వు చూసావా? నువ్వుగా చెప్పు. నువ్వేమైనా నా లాకెట్ చూసావా? నువ్వేమైనా నా లాకెట్ చూసావా? నువ్వేమైనా నువ్వు ఓ పని చెయ్యి. నువ్వు నా లాకెట్ చూసావా? నువ్వు నా లాకెట్ చూసినావా? చూసినావా ఎందుకు వస్తుంది? చూసావా? చూసావా? నువ్వేమైనా నా లాకెట్ చూసావా? రెడీ? కా నువ్వేమైనా నా లాకెట్ చూసావా? కొద్దిగా టెన్షన్ గా. కా నువ్వు నా లాకెట్ ఏమైనా చూసావా? కా నువ్వేమైనా నా లాకెట్ చూసావా?
లాకెట్ చూసావా? उठो तो लगता है तुम्हारे కా కళ్ళు తెరువు. కా కళ్ళు తెరువు. టేక్. లాకెట్ చూసావా? కా కళ్ళు తెరువు. కా కళ్ళు తెరువు. लगता है तुम्हारे नीचे मेरा लॉकेट నాకు తెలిసి నీ దగ్గరే నా లాకెట్ ఉండొచ్చు. నాకు తెలిసి నీ దగ్గరే నా లాకెట్ ఉండవచ్చు. రోజు వస్తుంది కదా, నాకు తెలిసి నీ లాకెట్ నా దగ్గరే ఉండొచ్చు. నాకు తెలిసి నీ కాడే నా లాకెట్ ఉండొచ్చు. చేయబెట్టు. నాకు తెలిసి నీ దగ్గరే నా లాకెట్ ఉండొచ్చు. నాకు తెలిసి నీ దగ్గరే నా లాకెట్ ఉండొచ్చు. తోసినట్టు నాకు తెలిసి చెప్పు. నాకు తెలిసి నాకు తెలిసి నీ దగ్గరే నా లాకెట్ ఉండొచ్చు. నాకు తెలిసి నీ దగ్గరే నాకు లాకెట్ ఉండవచ్చు. డైలాగ్ నాకు తెలిసి నీ దగ్గరే నా లాకెట్ ఉండొచ్చు. ఉండొచ్చు. ఠీకా? కా కళ్ళు తెరువు. నాకు తెలిసి నీ కాడే నా లాకెట్ ఉండొచ్చు. ఆడే గూడే గూడే కాడే క్యూ అరే. ఓ నాకు తెలిసి నీ కాడే నా లాకెట్ ఉండొచ్చు. अब और भी जाओ కా అని చెప్పు ఫస్ట్. కా టేక్. కా अब और भी जाओ కాస్త పక్కకు తిరుగు. కాస్త పక్కకు జరుగు. పక్కకు. కాస్త పక్కకు జరుగు. ఇదిగో కాస్త పక్కకి తిరుగు. కాస్త పక్కకు జరుగు. టేక్. కా కాస్త పక్కకు జరుగు. కాస్త పక్కకు జరుగు. हो तुम కాస్త నిద్ర లేవచ్చుగా. కాస్త నిద్ర లేవచ్చుగా. ఠీకా? వైట్గా ఉన్నానా? ఇట్లా పెట్టు. కాస్త నిద్ర లేవచ్చుగా. కాస్త నిద్ర లేవచ్చుగా. ఠీకా? కాస్త పక్కకు జరుగు. కాస్త నిద్ర లేవచ్చుగా. జరుగు. కాస్త నిద్ర లేవచ్చుగా. అయ్యో అను. అయ్యో టేక్. గా. అయ్యో ఇంకొకసారి అను. ఆ ఇకమ్మా అను. ఆ టేక్. అయ్యో ఆ ఆ निकाले तुम बस నువ్వు చాలా బరువుగా ఉన్నావు. నువ్వు చాలా బరువుగా ఉన్నావు. టేక్. ఆ నువ్వు చాలా బరువుగా ఉన్నావు. నువ్వు చాలా బరువుగా ఉన్నావు. కింద పడింది కదా. ఆ టేక్. చాలా బరువుగా ఉన్నావు. इससे बात बन सकती है इससे बात बन सकती है దీంతో నాకేమైనా బెనిఫిట్ అయింది? इससे बात बन सकती है దీంతో మాట్లాడితేనే అది వింటుంది. దీంతో మాట్లాడితేనే కా వింటుంది. దీంతో మాట్లాడితేనే కా వింటుంది. దీంట్లో మాట్లాడితే కా వింటుంది. దీంట్లో మాట్లాడితే కా వింటుంది. ఠీకా? దీంతో కా దీంతో మాట్లాడితే కా లేస్తుంది అన్నాం. దీంతో మాట్లాడితే కా లేస్తుంది. ఠీకా? అలా బరువుగా ఉన్నావు. దీంతో మాట్లాడితే కా లేస్తుంది. గుడ్ గుడ్. దీంతో మాట్లాడితే కా లేస్తుంది. ఇక కా అను. కా ఇంకా లాగు. కా టేక్. దీంతో మాట్లాడితే కా లేస్తుంది. కా బాగుంది. విన్నాను. సరే నువ్వు చెప్పావే. కా कोई तो तरीका होगा जिससे इसकी नींद खुले ఎలాగ
ఎలాగైనా తనను నిద్ర లేపాల్సిందే. చెప్పు. ఎలాగైనా తనను నిద్ర లేపాల్సిందే. ఇదిగో, ఎలాగైనా తనను నిద్ర లేపాల్సిందే. ఎలాగైనా తనను నిద్ర లేపాల్సిందే. లే. లేపాల్సిందే. ఎలాగైనా తనను నిద్ర లేపాల్సిందే. ఓకే. ఎలాగైనా తనను నిద్ర లేపాల్సిందే. ఏకా? కా. ఎలాగైనా తనను నిద్ర లేపాల్సిందే. కొద్ది కోపంగా చెప్తావా? టేక్. కా. ఎలాగైనా తన నిద్ర లేపాల్సిందే. ఎలాగైనా తన నిద్ర లేపాల్సిందే. बलू क्या ये तो अच्छा बगीरा యా. యాక్. అను. యా యాక్. టేక్. టేక్ చెప్పే. యా యాక్. యా. अच्छा बगीरा की तरह चीता नहीं हूँ अच्छा बगीरा की तरह चीता नहीं हूँ अच्छा बगीरा की तरह चीता नहीं हूँ वरना नाश्ते में चूहा खाना पड़ता अच्छा बगीरा की तरह का अच्छा बगीरा की तरह चीता नहीं हूँ దీన్ని తీసుకెళ్తే దీని వాసనకు కా నిద్ర లేస్తుంది. దీన్ని తీసుకువెళితే దీనిని తీసుకుని వెళ్తే కా నిద్ర లేస్తుంది. దీన్ని తన దగ్గరికి తీసుకువెళ్తే ఈ వాసన తను లేస్తుంది. దీన్ని తన దగ్గరికి తీసుకెళ్తే కా నిద్ర దీని వాసనకి నిద్ర లేస్తుంది. దీనికి దీన్ని దీన్ని ఈ వాసన వచ్చే ఎలుకను తీసుకెళ్తే కా ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. ఈ వాసన వచ్చే ఎలుకకు ఎలుకను ఈ వాసన వచ్చే ఎలుకను కా దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా లేస్తుంది. నిద్ర లేస్తుంది. నిద్ర లేస్తుంది. ఒకసారి అను. ఈ వాసన వచ్చే ఎలుకను తన దగ్గర తీసుకెళ్తే ఈ వాసన వచ్చే ఎలుకను దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. మళ్ళీ చెప్పు. ఈ వాసన వచ్చే ఎలుకను కా దగ్గర తీసుకెళ్తే ఈ వాసన వచ్చే ఎలుక కా దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా లేస్తుంది. నిద్ర లేస్తుంది. ఈ వాసన వచ్చే ఎలుకను కా దగ్గరికి తీసుకెళ్తే తను ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. ఈ వాసన వచ్చే ఎలుకను ఈ వాసన వచ్చే ఎలుకను కా దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా లేస్తుంది. నిద్ర లేస్తుంది. ఈ వాసన వచ్చే ఎలుకను కా దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. ఈ వాసన వచ్చే ఎలుకను కా దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. రెడీయా? ఆ ఎలుక మీరు చెప్పేసి టేక్. ఈ వాసన వచ్చే ఎలుకను కా దగ్గరికి తీసుకెళ్తే కా ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. ఈ వాసన వచ్చే ఎలుకను కా దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. రెడీయా? ఈ వాసన వచ్చే ఎలుకను కా దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. చెప్తాను. నీ డైలాగ్ ఏంటి? చెప్పు. ఇదే డైలాగ్ ఏంటి? చెప్పు పో. టేకా? టేక్ టైం. ఈ వాసన వచ్చే ఎలుకని కా దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. కొద్ది గట్టిగా చెప్పినా. కొద్దిగా చెప్పు గట్టిగా. టేక్. ఒక్క నిమిషం. ఈ వాసన వచ్చే ఎలుకను విను. ఈ వాసన వచ్చే ఎలుకను కా దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. రెడీ? రెడీయా? రెడీ. ఈ వాసన వచ్చే ఎలుకని కా దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా నిద్ర లేస్తుంది. ఓకే. ఉండు, అక్కడే ఉండు. वरना नाश्ते में चूहा खाना पड़ता దీని వాసన పీల్చుకోలేక చచ్చిపోతున్నాను అనుకోకుండా. దీని వాసన పీల్చుకొని దీని వాసన పీల్చలేక చచ్చిపోతున్నాను.
దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నాను. దీని వాసన పీల్చుకోలేకుండా చచ్చిపోతున్నా. దీని వాసన నేను పీల్చుకోలేక చచ్చిపోతున్నాను. దీని వాసన పీల్చుకోలేక చచ్చిపోతున్నా. దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నా. దీని వాసన పీల్చుకోలేక చచ్చిపోతున్నా. నువ్వు చెప్పు. దీని వాసన ఏంటది? దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నా. దీని వాసన పీల్చుకోలేక చచ్చిపోతున్నా. నేను దీని వాసన నేను పీల్చుకోలేక. దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నాను. దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నాను. చెప్పినానా? దీని వాసన పీల్చుకోలేక చచ్చిపోతున్నాను. నేను దీని వాసన నేను పీల్చుకోలేకుండా. దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నా. దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నా. రెడీయా? हीरा की तरह चीता नहीं हूँ దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నా. రెడీ తని? దీని వాసన పీల్చుకోలేక. ఇంకొకసారి చెప్తాం ఇది. ఆగండి. దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నా. రెడీ నానా తని? రెడీ. టేక్. దీని వాసన నేను పీల్చుకోలేక చచ్చిపోతున్నా. పోయింది. దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నా. దీని వాసన నేను నేను అక్కడే కాదు. దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నా. రెడీయా? టేక్. దీని వాసన పీల్చుకోలేక నేను చచ్చిపోతున్నా. ఓకే. దా దా చెప్పు. దాన కాన కానే కదా ఫస్ట్ నుంచి ఉంది. కా కా అను. కా టేక్. కా తని చెప్పు. టేక్. నా కా గట్టిగా. నా కా ఓకే. उठो का నిద్రలేక నిద్రలే కా ఓకే. నిద్రలేక. నువ్వు నిద్రలేక అయిపోయింది. నిద్రలేక నిద్రలేక. టేక్. నిద్రలేక. ఓకే తని? నిద్రలేక. नाश्ता आ गया है నీకు టిఫిన్ వచ్చేసింది. నీకు టిఫిన్ వచ్చేసింది. ఓ పని చేయి. నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. గట్టిగా. నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. టేక్. నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. తని రెడీ? టేక్ నానా? నీకోసం టిఫిన్ తెచ్చాను. తీసుకొచ్చాను. ఓకే. టేక్. నీకోసం టిఫిన్ తీసుకొని వచ్చాను. देखो देखो कितना टेस्टी नाश्ता है చూడు చూడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడు చూడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టేక్. देखो देखो कितना टेस्टी రెడీయా? కొనొచ్చాను. చూడు చూడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా చూడు చూడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టేక్. తీసుకొని వచ్చాను. చూడు చూడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తని? టేక్ తని? తీసుకొని వచ్చాను. ఏంటిది? చూడు 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 నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. రెడీ? ఇది కాదుగా చూడు చూడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా. అదే కదా మరి. కోసం టిఫిన్ తీసుకొని వచ్చాను. देखो कितना చూడు tasty చూడు ఇది नाश्ता చాలా है। టేస్టీగా ఉంటుంది. లాగ్ చేయి. చూడు చూడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కోసం టిఫిన్ తీసుకొని వచ్చాను. చూడు చూడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే.
టేస్టీగా ఉంటుంది. गंदी नाली का चूहा చచ్చిపోయిన ఒక పెద్ద ఎలుక. చచ్చిపోయిన ఒక పెద్ద ఎలుక. చచ్చిపోయిన ఒక పెద్ద ఎలుక. చచ్చిపోయిన ఒక పెద్ద ఎలుక. ఓకేగా? గా ఉంటుంది. చచ్చిపోయిన ఒక పెద్ద ఎలుక. చచ్చిపోయిన ఒక పెద్ద ఎలుక. ఓకే. ఎలా టేస్టీగా ఉంటుంది. చచ్చిపోయిన ఒక పెద్ద ఎలుక. ఓకే. ఉంటుంది. ఒక పెద్ద ఎలుక. రెడీ తని? టేక్. టేస్టీగా ఉంటుంది. చచ్చిపోయిన ఒక పెద్ద ఎలుక. चूहा నీకోసమే ఎలుక. నీకోసమే ఎలుక. రెడీ? ఉంటుంది. ఎలుక. నీకోసమే ఎలుక. రెడీ తని? గా ఉంటుంది. ఎలుక. నీకోసమే ఎలుక. ఒకసారి తని. పైన ఒక పెద్ద ఎలుక. నీకోసమే ఎలుక. ఇలా? ఊ. హా? ఊ. హా? ఊ? అస్తిగా? ఊ. హా? ఊ? రెడీయా? Hmm. టేక్. హా? ఊ? ఓకే. తని రెడీ? హా? హూ? కొద్దిగా ఇంకా భయంగా. టేక్. హా? హూ? ఓకే. రెడీ. వా, ఓకే. హా. నా లక్కీ లాకెట్. ఒకటి, రెండు, మూడు. ఇక్కడ గెలిచిన వారు బాలా. ఈ ఆట మళ్ళీ ఆడాల్సిందే. బాలా చీటింగ్ చేసింది. అబద్ధం. నేను రెడీగా లేను. నా లక్కీ రాకెట్ విరిగిపోయింది. తనని మనకు మోగి ఇంతకు ముందు మనం దీని గురించి మాట్లాడలేదు. సరే, అయ్యో అలా నువ్వు వెళ్ళిపోతున్నావు. నేనేం చీటింగ్ చేయలేదు. ఓకే నాన్న మరి. ఓకేనా? అన్నయ్య ఎక్కడ హాస్టల్కి వెళ్ళాడా?